Hi, this is GV from idlebrain.com. Roshan Kanagala is with us. His film Mowgli is releasing on 12th December. Hi, Hi sir, how are you? I'm good. How are you? Great sir. మోగ్లీ ట్రైలర్ ఇప్పుడే చూశాను. Right, సో పార్ట్ ఆఫ్ ద ప్రిమైస్ అంతా రివీల్ చేశారు. right. సో ఇట్స్ మోర్ అబౌట్ హౌ రాదర్ దాన్ వాట్. Yeah. బబుల్ గమ్ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, డిఫరెంట్ టేకింగ్. Yeah. But somehow we didn't connect well on it. What do you think has gone wrong in it? Sir, what I personally think, and sir, there is some loopholes in the portrayal of my character. Sometimes maybe there are some moments. I don't want to blame anybody else. So నేను నా పరంగానే ఆలోచిస్తాను. And yeah, but primarily what I've come to understand and what I've taken back from that is that it really impacted certain people in ఇప్పుడు యూత్ కానీ గెన్జిక్ కానీ దేర్ ఆర్ సమ్ క్రేజీ పాయింట్స్ దట్ సమ్ పీపుల్ రియలీ కనెక్టెడ్ టు. దట్ వాజ్ మై ఇంటెన్షన్ బిహైండ్ మేకింగ్ దట్ ఫిల్మ్. Right. ది క్లైమాక్స్ ఇట్ ఇస్ వెరీ అన్కన్వెన్షనల్. ఎందుకంటే మనకి హ్యాపీ ఎండింగ్ కావాలి. అదేంటి ఇంత జర్నీ జరిగిన తర్వాత వీళ్ళు విడిపోతారా, అంటే ఇంత జరిగింది దేనికోసం అనే క్వశ్చన్ కూడా రైజ్ అవ్వచ్చు. బట్ I think my intention was because nowadays I've seen a lot of people, or maybe myself too, when we get lost in one relationship, we ignore every other aspect of our life. And if we don't have the other aspects of our life, like career gani emana ivi sarigga work avapothe finally idi kuda migaladu manaki. Right. So I think first we need to really craft ourselves and build ourselves, and nothing more important than that అనే కాన్సెప్ట్ని నేను నమ్మాను. అండ్ దాట్ రియలీ రెసనేటెడ్ విత్ సర్టన్ పీపుల్, అండ్ సర్టన్ డైలాగ్స్ ఆల్సో దాంట్లో నుంచి ఇట్ రియలీ కనెక్టెడ్ విత్ సర్టన్ పీపుల్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దాట్ వే అబౌట్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఇంపాక్ట్ అది క్రియేట్ చేసిన దానివల్ల. ఎస్, దేర్ ఆర్ సమ్ లూప్ హోల్స్, ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్, అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ దట్ ఈస్ నాట్ రిపీటెడ్. అండ్ ఐ డోంట్ వాంట్ టు. I know. You can't judge Yeah. your Yeah. crew members. Yeah. Right. I felt that కొంచెం అర్జున్ రెడ్డి టైప్ ఆఫ్ హ్యాంగ్ ఓవర్ ఉంది, అండ్ ఇట్ డింట్ సిట్ వెల్. Right. ఇన్స్టెడ్ ఆఫ్ డ్రైవింగ్ ఇట్ యాజ్ ఒక ఆ క్యారెక్టరైజేషన్ అనేది ఒరిజినల్ గా కాకుండా ఆ ఫిలిం ఇన్స్పైర్ అయినట్టు చూసే వాళ్ళకి అనిపించింది. ఐ మీన్ మేబీ ఇట్స్ నాట్ ద ఇంటెన్షన్. Right. సో అది కొంచెం ఆర్గానిక్ గా లేదు. ఆర్గానిక్ గా ఉండి డిఫరెంట్ గా తీస్తే దట్ Right. వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. అంటే కొంచెం అట్లా అనిపించింది నాకు. Right. ఆ మూవీలో మీకు వచ్చిన వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ యూ గాట్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్? Sir, what I was really impacted by ఏంటంటే సార్, నేను సినిమాలు ఎందుకు చేయాలి అంటే ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ ద ఆడియన్స్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్. మేబీ దట్ విల్ గో బియాండ్ మై లైఫ్ టైమ్. మేబీ ఐ కెన్ లివ్ త్రూ మై ఆర్ట్ అనే పర్పస్కి. అండ్ వెన్ పీపుల్ కేమ్ టు టేక్ పిక్చర్స్ విత్ మీ కానీ, వెన్ దే రియలీ వాంటెడ్ టు జస్ట్ సే హాయ్ టు మీ, ఐ హ్యాడ్ సో మెనీ పీపుల్ వాళ్ళు ఆ డైలాగ్ని స్పెసిఫిక్గా మాట్లాడేవాళ్ళు, లేకపోతే స్పీచ్ మీరు చెప్పిన దాని గురించి దాన్ని రిపీట్ చేసేవాళ్ళు. దే వుడెంట్ జస్ట్ సే ఆ సినిమా బాగుందండి, ఆ డైలాగ్ మాకు చాలా నచ్చిందన్న, మీ యాక్టింగ్ దాంట్లో చాలా నచ్చిందన్న అని స్పెసిఫిక్గా చెప్పడం వల్ల ఐ వాజ్ రియలీ టచ్డ్ దట్ ద ఆడియన్స్ రియలీ కేర్స్ అండ్ దే వాచ్ వెరీ కీన్లీ. అండ్ ఏది కూడా గంగలో కలిపారు, ఎవరి క్రెడిట్ వాళ్ళకి దక్కిస్తారు ఇఫ్ యూ రియలీ డెలివర్ అనే దాని త్రూ ఐ వాజ్ రియలీ ఇన్స్పైర్డ్ అండ్ హ్యాపీ అబౌట్ దట్. రైట్. అంటే కొంచెం ట్రాల్స్ కూడా Right. వచ్చినాయి. హౌ డిడ్ యూ, అంటే దాన్ని ఎలాగా రిసీవ్ చేసుకున్నారు? సో నంబర్ వన్ సార్, వాట్ ఐవ్ కమ్ టు అండర్స్టాండ్ కదా సార్, అంటే ఈ ప్రాసెస్ ఆఫ్ బబుల్ గమ్, దాని మధ్యలో స్పేస్ బిఫోర్ మోగ్లీ, వీరన్నింటిలో ఐ డెవలప్డ్ పేషెన్స్. అండ్ ఐవ్ స్టార్టెడ్ టు ఎంజాయ్ ద జర్నీ మోర్. ఈ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కానీ, అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్, ట్రయింగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ, that really excited me. సో మన గుర్రాలకి కళ్ళకు గంతలు కట్టేస్తారు కదా సార్, సో దట్ దేర్ ఫోకస్ ఇస్ వెరీ రూత్లెస్. అవును. సో ఐ స్టార్టెడ్ టు ఐఎమ్ లెర్నింగ్ టు బి రూత్లెస్లీ ఫోకస్డ్. ఇంకా 100% అచీవ్ చేశానని చెప్పలేను, కానీ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్. సో ఈ పక్కన జరిగే నాయిస్ అంతా కూడా నాకు, ఐ థింక్ ఐఎమ్ డిలీటింగ్ ఇట్ ఆర్ ఇగ్నోరింగ్ ఇట్.
ఇట్ రియలీ డజంట్ బాదర్ మీ. ఇఫ్ ఇట్ ఇస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఐఎమ్ 100% ఒకటి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, చాలా కన్స్ట్రక్టివ్గా చెప్పారు. ఐ హవ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్. ఇలాగా ఇంత అద్భుతంగా ఇంత నీట్గా నా ముందు ఎవరైనా ప్రజెంట్ చేయగలిగితే ఐ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అండ్ మేబీ ట్రై టు ఎంబైబ్ ఇట్. సో that way I have come to terms with journey is something that I really want to focus on. The process, learning something through that process. వీటిపైన నా ఫోకస్ మారిపోయింది అండ్ ద రెస్ట్ ఇస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్. రైట్. అనదర్ థింగ్ ఈజ్ మీ సెలెక్షన్ ఆఫ్ డైరెక్టర్స్ చాలా మంచి సెలెక్షన్. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్స్, రవికాంత్ పారేపి ఈజ్ నోన్ ఫర్ డూయింగ్ వెరీ డిఫరెంట్. యా, అంటే he has got a voice through his films, something very original. Yeah, and Sandeep Ray is also a director who is trying to do films that are rooted at the same time commercially successful. Yeah, a balanced maintain చేయగలిగే ability ఉన్న డైరెక్టర్. yes. So ఈ మూవీ అతనికి మీరేనా, you are the first choice? Yes, sir. This film is, the story is written for you, kind of thing? I don't think it was written for me, but what Sandeep told me was he had some process. He had his own share of journey. 4 years he's been waiting, and by the end of the 4th year or something, he decided that okay, let's write something in our zone. నా జోన్లో ఉన్న కథను ఒకటి రాసి దాన్ని ఎలిమెంట్స్ని కానీ సెటప్స్ అండ్ పే ఆఫ్స్ ఇవన్నీ పెట్టి చేద్దామని ఫిక్స్ అయ్యి రాశాడు. 10-20% అయిన తర్వాత I think he saw Bubblegum, ఆహాలో రిలీజ్ అయింది అప్పుడు, and he really liked my portrayal of certain emotions then, and he thought that yes, this guy is the perfect set for, and he is the Mowgli. I want him to be the Mowgli, and he fixed it, and then he contacted me. So yeah, first choice నేను. అండ్ రాయడం, పెన్ను పెట్టడం, రోషన్ కనకాల కథ రాయాలని నాకు తెలిసి పెట్టలేదు, బట్ పెట్టిన తర్వాత రోషన్ కనకాల వచ్చాడు ఇన్ ద మిడ్. యా, ఓకే. సో నేను ట్రైలర్ చూశాను, అండ్ ఐ బీన్ ఇంటెంట్లీ ఫాలోయింగ్ రైట్ ఫ్రమ్ ద, మీరు ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ లాంటి విజువల్ ఉంది చూసారా, విత్ ఫారెస్ట్ అండ్ ఆల్ దట్. నాకు అనిపించింది ఏంటంటే ఈ టైప్ బ్యాక్ డ్రాప్ మేడ్ విత్ సిన్సియారిటీ అండ్ బిట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ మధ్య రాలేదు. ఒకప్పుడు తేజ గారు ఎఫెక్టివ్ గా తీసేవాళ్ళు అన్నట్టు, లైక్ జేఎం, నువ్వు నేను, అంటే ఒక ఆఫ్టర్ సర్టెన్ పాయింట్ ద ప్రిమైస్ షిఫ్ట్ టు ఏ జంగిల్, ప్రిస్టిన్ ఉంటుంది, అండ్ హీరో కొంచెం బూబీ ట్రాప్స్ లాగా పెట్టేసేసి, లేదంటే అంటే డిఫరెంట్ గా విలన్ అనేది లైక్ గోపీచంద్ ఇన్ జయం, ruthless and very masculine, and he has got, in this film he has got government power also. He can do anything. It's a jungle law, and he is the guy with the power. And you have to atanni fight cheyali, ela cheyali, telivito cheyala, and fight cheyali. Plus Mowgli అనే క్యారెక్టర్ ఏంటంటే వాడు ఈస్ ట్రైంగ్ టు బి ఎస్ఐ ఆస్పిరెంట్ వాడు. సో హీ స్టక్ ఇన్ దిస్ డైలమా వేర్ లైక్ కంప్లీట్ గా ఫైట్ చేయలేడు. అవును, అండ్ లైక్ బికాస్ అయితే అయిపోయింది, ఇంకా ఆడి ఆశలన్నీ ఇంకా షాటర్డ్. సో హౌ వాట్ హ్యాపెండ్ అండ్ వై డిడ్ హీ రియాక్ట్ ఇన్ సర్టన్ వేస్, ఆర్ లైక్ వాట్ హ్యాపెండ్ ఇస్ ట్రూలీ దేర్ ఇన్ ద స్టోరీ. అతని మీద ఏమైనా కేసు పెడితే హీ కాంట్ బికమ్ ఏ ఎస్ఐ అన్నట్టు ఇన్ ద ఫ్యూచర్. ఆ యాంగిల్ కూడా ఉంది. yes sir, రైట్. అండ్ హీరోయిన్ మ్యూట్ పెట్టడం కూడా ఇట్స్ అనదర్ ఛాలెంజ్ ఫర్ ద స్క్రీన్ ప్లే అన్నట్టు. And it's come out really well. Sakshi also has done a very, very good job. She learned sign language also. She learned sign language in Mumbai, and Sandeep kuda chalane things incorporate chesadu. It is really, ante manaki, I think we ignore people with certain special aids in stories because it is very hard to incorporate things like that in a commercial film. So Sandeep bringing such a thing into this particular story kada, it is a very nice thing because there is Mona Abhinay Garani, there's an actress. Right. We met her, and her translator was telling that there's 430,000 people in Telangana that are mute and who cannot hear. So that way, I think there is some representation for them also in this story, and that is really, really a great thing on Sandeep's part to incorporate that. జనరల్గా మన తెలుగు ఫిల్మ్స్లో ఒకప్పుడు కామెడీ చేసేవాళ్ళు. అవును. నౌ ఇట్ ఈస్ నైస్ టు సీ దట్ మెయిన్ లీడ్స్ ఆర్ బీయింగ్ రిప్రజెంటెడ్. ఎగ్జాక్ట్లీ.
I think Telugu cinema is also in a very transformative journey of its own, and I'm enjoying it. I'm very excited to see where it will go. సో మీ మొదటి సినిమాకి ఇప్పటికి కొంచెం బల్కప్ అయ్యారా అవును సార్, ఫర్ దిస్ క్యారెక్టర్? Yeah, so when me and Sandeep were discussing about the physicality of the character, మేము ఒకటే అనుకుంది ఏంటంటే అడవిలో వీడు బతుకుతున్నాడు, అడవిలో వీడికి ఉండే ఎక్విప్మెంట్ ఏవో బేసిక్ ఎక్విప్మెంట్, వీడు ఎస్ఐ ఆస్పిరెంట్, అండ్ వీడికి ఫుడ్ కూడా ఇట్స్ నాట్ లైక్ ఏదో డైట్ ఉంది ఇది ఉంది అలా కాకుండా వాడికి దొరికింది తింటుంటాడు. సో అలాంటప్పుడు హౌ ఇస్ ద ఫిజికాలిటీ గోన్ బీ అన్నప్పుడు మీ అండ్ సందీప్ కేమ్ టు అ కన్క్లూజన్ దట్ I want him to be, Sandeep told me specifically that I want him to be bulked up, కొంచెం అంటే లైక్ కొంచెం మీటీగా ఉండాలి, కొడితే బిలీవబుల్గా ఉండాలి. సో దట్ వాస్ ద బ్రీఫ్, అండ్ యాబ్స్ గివ్స్ వి డెంట్ వాంట్, బికాస్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు అడవిలో ఉంటున్నాడు వాడు యాబ్స్ పైన ఫోకస్ చేసి అంతగా, అండ్ ఎస్పెషలీ దిస్ పర్టికులర్ క్యారెక్టర్ వీ డెంట్ రియలీ వాంట్ సమ్ ఇలా చిజల్డ్ అవుట్ బాడీ కాదు, కాబట్టి వీ కమ్ టు దిస్ కన్క్లూజన్, అండ్ దట్స్ హౌ ఐ షేప్డ్ మై సెల్ఫ్. ఓకే, సో టెల్ మీ అబౌట్ ద సినిమాటోగ్రాఫర్. విజువల్స్ చాలా బాగున్నాయి. రామమార్తి సార్. సో రామమార్తి గారు ఈజ్ వర్క్డ్ విత్ సెంధిల్ గారు, ఈజ్ వర్క్డ్ విత్ సెంధిల్ గారు ఫ్రమ్ బాహుబలి, అండ్ మన రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇట్ సీమ్స్ హీ వాజ్ ద వన్ వాజ్ హ్యాండ్లింగ్ ద కెమెరా ఫర్ ద ఇంట్రడక్షన్ సీన్ ఆఫ్ రామ్ చరణ్ గారు ఫర్ RRR, వేర్ లైక్ ఐ షాట్ మేజర్ గా వెన్ హీస్ ఇన్ ద క్రౌడ్, రైట్. ఎందుకంటే ఇక్కడ సెంధిల్ గారు ఉండేవాళ్ళు, రాజమౌళి గారు అంతా వేరే చూడేవాళ్ళు. The person who was handling the camera, okay, inside the crowd, okay. Second department ga panchesaru Ramamurthy garu for RRR. So that experience really I think he's very experienced and very talented like that. Tana lighting sense gani, because certain scenes cinema lo oka scene undi sir where in the evening time, night time lo we are me and Harsha are having a drinking scenario, sitting chesam, chinna conversation undi దాంట్లో he's done a very good job with the lighting, where like with the lighting I think he's done 20% of my acting. It's giving this very gloomy ఒక చిన్న మత్తులో ఉన్న ఫీల్ ఇచ్చాడు. So that really helps me to take it, enhance it a little more. So that way is really specific about his lighting and very detailed. So it's very fun working with him and learning so many things from him. జనరల్గా మూవీస్లోకి వద్దాం అనుకున్నప్పుడు ఏమేమి చేశారు? యాక్టింగ్ స్కూల్స్ ఎక్కడెక్కడ చేశారు? సో ఫస్ట్ సార్ I've done some classes with my grandfather. My grandfather was a acting trainer. అండ్ నాన్నమ్మ దగ్గర కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి అలా శ్లోకాలు ఏవేవో నేర్పించేవాళ్ళు. సో తాతతో నాన్నమ్మ పోయిన తర్వాత దట్ ఈస్ వెన్ ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు లర్న్ ద క్రాఫ్ట్. అప్పటి వరకు సినిమాలు చేయాలి అంత క్లారిటీ ఉండింది, కానీ but I think when I was watching Interstellar at theaters 2014 or something, when I was the age of 15, it really impacted me. Ante aa particular scene, I don't know if you remember, anta అయిపోయిన తర్వాత వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తాడు, and his daughter is really older than him because of the time dilation. అవును, నాకు ఆ ఏజ్లో నాకు ఏమర్థమైందో తెలియదు, కానీ I was really sobbing my eyes out in the theater, and I wanted to know ఏంటి దీని వెనకాల వీళ్ళు ఏం చేస్తారు, ఏం నేర్చుకున్నారు ఇది క్రియేట్ చేయడానికి అని. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ లైక్ ట్రైన్ టు యాక్టివ్లీ లర్న్ అబౌట్ యాక్టింగ్ కానీ ఫిల్మ్స్ కానీ ఫిల్మ్ మేకింగ్ కానీ. తాతతో కూర్చొని ఐ యూస్ టు డిస్కస్, అండ్ బై ద ఏజ్ ఆఫ్ 16 or something I did take classes from him. అండ్ ఆఫ్టర్ దాట్ నాకు వెళ్ళి మెథడ్ యాక్టింగ్ నేర్చుకోవాలనిపించింది. సో ఐ ఫాట్ విత్ మై డాడ్. మా నాన్న గొడవ ఏంటంటే నీకు ఇంట్లోనే ఉన్నారు, అండ్ మై గ్రాండ్ డాడ్ యూస్ టు టీచ్ ద స్టాన్జోవ్స్కీ మెథడ్ సిస్టమ్. హీ వాజ్ అ రష్యన్ థియేటర్ ప్రాక్టీషనర్. ఇతని స్టూడెంట్ లీ స్ట్రాస్బర్గ్, ఇంకో 4 వెళ్ళారు US నుంచి. మెథడ్ అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళి నేర్చుకోవడం అంటే స్టాన్జోవ్స్కీ సిస్టమ్ నుంచే కదా వీళ్ళు నేర్చుకునేది. మా నాన్న గొడవ లేదు, నాకు వెళ్ళాలని చెప్పి ఐ వెంట్ దేర్, అండ్ ఐ డిడ్ హ్యావ్ సమ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ లాస్ ఏంజలస్లో సార్. LA ఇన్స్టిట్యూట్ లీ స్ట్రాస్బర్గ్ అని, the Lee Strasberg Theatre and Film Institute, and it's there in West Hollywood. So I've learned acting there, and what I've understood from that is, see, emotion is universal, but the expression of it changes from region to region and language to language. So it was really helpful for me to understand emotion and figuring out muscle memory and emotional memory and things like that. But I was fortunate enough that my grandfather కూడా ఇక్కడ నేర్పించారు కాబట్టి ఇక్కడ ఎక్స్ప్రెషన్, ఇక్కడ తాలూకు అబ్జర్వేషన్ ఇవన్నీ కూడా ఐ డిడ్ంట్ లెట్ ఇట్ గో.
సో దాట్ హ్యాపెండ్ అండ్ ఐ డిడ్ అనదర్ వర్క్షాప్ అట్ ఆదిశక్తి 10 days అక్కడ చేశాను. పాండిచ్చేరి. పాండిచ్చేరి. I heard great things about it. Yeah, sir. It's really a great technique. I think it's very opposite to what's being taught. What taught in LA. ఇక్కడ టోటల్ ఇండియన్. ఇండియన్ అని కూడా కాదు సార్. సో వాట్ హ్యాపన్స్ ఇన్ సాంస్క్రిట్ సిస్టమ్ ఆర్ మెథడ్ యాక్టింగ్ ఇవన్నీ ఏంటంటే you're manipulating your mind or you're creating some emotional memories or remembering some muscle memories. ఇప్పుడు tightening of the jaw కానీ or like the spine లో chill ఒకటి కానీ ఇవి you're manipulating your mind. Over here it's the complete opposite. You're manipulating your body to create that emotion. Okay. But I think either one of them కాదు వర్గొట్టేది. It is some unique blend. Situation బట్టి. So that way that was also a crazy experience. That is nice. Plus your parents are also inspiration. Yeah, there's a lot of discussions. ఇంట్లో నేను నాన్న అంటే లైక్ యూనో చిన్నప్పుడు అంతగా అంటే లైక్ యూనో తండ్రి అంటే కొడుక్కి ఒక వయసు వచ్చేంత వరకు పెద్దగా అంటే లేక ఏదో చెప్తుంటాడు నాన్న అని చిరాకు వచ్చింది. చిన్న చూపు ఉంటుంది. ఎస్ బట్ స్లోలీ వెన్ యూర్ టర్నింగ్ ఇన్ టు అ మ్యాన్ కదా, దట్ ఈస్ వేర్ ద రిలేషన్షిప్ స్టార్ట్స్ అండ్ వీఆర్ హ్యావింగ్ బ్యూటిఫుల్ డిస్కషన్స్ అబౌట్ సినిమా. దట్ వే ఐమ్ బ్లెస్డ్ విత్ హౌస్ హోల్డ్. అంటే డిన్నర్ టేబుల్లో నాకు యాక్టింగ్ క్లాసెస్ నడుస్తున్నాయి. సో దట్ వే ఐమ్ వెరీ బ్లెస్డ్ లైక్ దట్. రైట్. సుమా గారు కూడా ఇట్స్ నాట్ జస్ట్ యాంకరింగ్ బట్ ద కైండ్ ఆఫ్ టాలెంట్ షీ హ్యాస్. అంటే పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తుంటారు అవన్నీ. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, డెడికేషన్ ఇది కావాలి. ఐ మీన్ షీ గోస్ బియాండ్ హర్ జాబ్ టు లెర్న్ అండ్ యునో అవసరం లేకపోయినా కూడా. A lot of people don't know this, sir. She's actually a very great actress. She actually won a national award for acting too. When she was in college, they used to do theatre plays. And Delhi Gellaru, Putra Kameshti అని ఒక ప్లే చేశారు. She won the best actress award for that. A lot of people don't know this because now she's widespread into media. Right. And anchoring వీటిలోకి వచ్చేసరికి people don't, they forget that or they don't even know that. Right. Yeah. I mean, it shows even now. I mean, that is why she is special. That's why she is having such a long standing and her craze is increasing day by day. Right. Yeah. ఇంకోటి, మీరు జనరల్గా ఇంట్లో మదర్ అంటే మనం లైట్గా తీసుకుంటాం. వీ డోంట్ యాక్చువల్లీ అండర్స్టాండ్ హౌ గ్రేట్ దే ఆర్ బేసికలీ. At the other end, there are so many things which you can learn from her professionally. So అది ఎప్పుడు రియలైజ్ అయ్యారు మీరు? అంటే జనరల్ గా మదర్ అనగానే ఈసుకోవటాలు ఇవన్నీ చేస్తుంటారు యాజ్ ఎ సన్. వి డోంట్ రియలైజ్. అంటే చిన్నప్పుడు మా అమ్మ షోస్కి వెళ్ళేవాడిని. మా అమ్మ షోస్ నేను చూడలేదు చిన్నప్పుడు. నేను పెద్దగా ఇంట్లో చెట్టు, ఇంట్లో ఏదో ఉంటుంది, అది ఇంట్లో వేప చెట్టు ఏదో డైలాగ్ ఉంది, మనకి వాల్యూ ఉండదు అన్నట్టు. అవును, పెరటి చెట్టు వైద్యానికి పని రాదు. So that was at the age of 16 or 17, I started seeing the impact she is creating with her vibrance gani, with her spontaneity gani, and I started understanding it even deeper when I started coming here. Because it's not easy to handle a crowd of 5,000 people or something, or it's not easy to handle an event with such big magnanimous personalities. అండ్ అంటే అక్కడ తడబడకుండా మాట్లాడడం అనేది ఇట్ ఈస్ అ రియలీ డిఫికల్ట్ టాస్క్. అండ్ పీపుల్ మేనేజ్మెంట్ అనే ఇంకొక స్కిల్. ఐ డెంట్ ఈవెన్ నో దట్ దీస్ థింగ్స్ ఎగ్జిస్టెడ్ టిల్ అ సర్టన్ ఏజ్. అదే ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఐ థింక్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద ట్రూ వాల్యూ ఆఫ్ హర్. మొన్న వారణాసిలో కొంచెం వారణాసి ఈవెంట్ లో కొంచెం గ్యాప్ రాగానే షీ హాస్ టు హోల్డ్ ఇట్ అండ్ దట్ వాస్ వెరీ స్కిల్ఫుల్. అండ్ బికాజ్ ఇప్పుడు జియో హాట్స్టార్ లో దేర్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 2 crores or some amount of members that are watching. 10 minutes or 5 minutes ఆ లైవ్ స్ట్రీమ్ బ్లాంక్ గా జస్ట్ అలా చూపిస్తుంటే అందరు ఎగ్జిట్ కొట్టేస్తారు. why would somebody want to just see a blank screen? Right. So I think it is something really great what she has done. అసలు ఆ moment లో holding that crowd and creating something or the other to engage them is something really difficult. And in ఆ pressure లో it's really difficult. I will also try to imbibe that into my life. Yeah. Coming to your co-actor, Saroj. Sir. Saroj is a terrific actor. Yeah.
అట్ ద సేమ్ టైమ్ ఆయన కొంచెం వెరీ రా ఇన్స్టింక్టివ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రెస్పాన్సెస్. యా ఒకసారి టీజర్ రిలీజ్ అయినప్పుడు ఆయన కొంచెం సోషల్ మీడియాలో హంగామా చేశారు. దట్స్ హౌ హీ రెస్పాన్స్ బేసికలీ. హీ డజంట్ నాట్ ఎ డిప్లొమాటిక్ గై. ఇట్స్ వెరీ సో ఫర్ మీ రైట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సరోజ్ గారు ఏంటంటే ఫస్ట్ షెడ్యూల్లో మేము కలుసుకున్నప్పుడు హాయ్ బై పెద్ద పరిచయాలు లేవు. సో వీ డింట్ రియలీ ఇంటరాక్ట్ సో మచ్. సెకండ్ షెడ్యూల్ వెన్ వీ స్టార్టెడ్ షూటింగ్ ఇన్ రంపచూడము. అక్కడ ఆల్మోస్ట్ ఒక 15-20 days he was there. And we used to we bonded really well until like we had a fight sequence. ఎలా అయిపోయిందంటే ఫైట్ సీక్వెన్స్లో కట్ అనగానే ఒక 2-3 seconds సస్టైన్ అయిన తర్వాత వెంటనే ఓకేనా నేను వెళ్ళిపోవడం, లేకపోతే నీ ఓకేనా అని అన్నాడు. వెనకాల సందీప్ ఏమో ఇప్పుడు ఏంటి వీళ్ళు కట్ అంటే ముద్దు పెట్టేసుకుంటారని చెప్పి సందీప్ ఆ లెవెల్లో వీ రియలీ బాండెడ్ అండ్ ఇట్ వాస్ రియలీ ఫన్ టు ఇంటరాక్ట్ విత్ దట్ పర్సన్. అంటే we used to have so many conversations in the night after the shoot. We had conversations about cinema, his perspective about cinema and my perspective about cinema. It was very, very nice to have a conversation like that because we rarely find people like that who can have conversations like that. And I've learned so many things from his perspective. And yeah, it was really, really great knowing him and interacting with him. And the rest, I don't know what happened. I really... So that's not in your hands. Right. So you are almost brought up in the industry annattu. అవును సార్. So how is your bonding with the stars here and ఎవరిని అడ్మైర్ చేస్తారు, ఎవరితో క్లోజ్ ఉంటారు మీరు? సో సార్ చిన్నప్పుడు నేను జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు తెగ చూసేవాడిని. అంటే లైక్ ద యాంగ్రీ యంగ్ మ్యాన్ పొట్రేయల్ ఆఫ్ హిస్ కదా, ఇట్ రియలీ కనెక్టెడ్ విత్ మీ. ఆ చిన్నప్పుడే నాకు నా లైఫ్లో ఏం జరిగిందో అప్పుడు నాకు తెలియదు, బట్ లైక్ ఆ రౌద్రం అనే ఎమోషన్ ఉంది కదా, ఇట్ యూస్ టు ఈజీలీ కనెక్ట్ టు మీ. సో ఐ యూస్ టు రియలీ వాచ్ హిస్ సినిమాస్. తన మోనోలాగ్స్ కొన్ని యమదంగలో మోనోలాగ్ ఉంది కదా, సుమా గారు చెప్పారు మొన్న, ఏమంటే అది చాలా ప్రాక్టీస్ చేసేవాడిని. అంటే లైక్ మై మమ్ వాంటెడ్ మీ టు ప్రాక్టీస్ దట్ బికాస్ దట్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్లీ రిటన్ హై స్టాండర్డ్. యా, so that is to practice. But later on kada, when I started like watching more films and everything, I started enjoying people for their performances. I was like idol worship taggipoyindi. That I was more driven by that ee cinema lo pa adaru kottesadu, aa cinema lo adaru kottesadu. I was ante okate hero an kada naku, I would say I really worship all our heroes because they've delivered such చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ని చేశారు ఇన్ దేర్ ఓన్ స్పేసెస్, ఇన్ దేర్ ఓన్ ఫిల్మ్స్. సో లైక్ దాట్ ఎవ్రీబడి హెస్ ఇంపాక్టెడ్ మీ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే. రైట్. మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి తెలుగులో సార్? తెలుగులో నాకు ఈగ చాలా ఇష్టం, మర్యాద రామన్న చాలా ఇష్టం, అర్జున్ రెడ్డి ఇష్టం, తర్వాత ఈ నగరానికి ఏమైంది ఇష్టం, ఇంకా చాలా ఉన్నాయి గుర్తురాట్లేదు. ఇంకా అండ్ నాకు చాలా ఇంపాక్ట్ చేసిన సినిమా నా లైఫ్ లో షట్టర్ ఐలాండ్, ఇంటర్స్టెల్లర్, ఫైట్ క్లబ్, దేర్ విల్ బి బ్లడ్ అండ్ లాట్ ఆఫ్ అదర్ హాలీవుడ్ మూవీస్ బికాస్ ఆఫ్ దేర్ కంటెంట్. ఏ ఫిల్మ్ మీరు చెప్పిన ఫిల్మ్ లో ఒక్క సినిమా కూడా రెగ్యులర్ సినిమా కాదు, హాలీవుడ్ ఫిల్మ్స్ అన్ని సైకలాజికల్ థ్రిల్లర్స్. చాలా సైకలాజికల్ థ్రిల్లర్స్ ఐ యూస్ టు రియలీ లవ్ దెమ్. ఇంటర్స్టెల్లర్ కూడా సమ్వేర్ ఇట్ ఇస్ ఎంగేజింగ్ మై బ్రెయిన్ అండ్ దేర్ ఇస్ సమ్ అండర్లైయింగ్ ఫిలాసఫీ. ఇలాంటివి నాకు చాలా చాలా అంటే లైక్ ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే మీరు చెప్పిన ఫస్ట్ 4 దే ఆర్ లైక్ ఎవరికి అర్థం కాదు, ఫస్ట్ టైం చూస్తే అర్థం కావాలి. ఫైట్ క్లబ్ కానీ అసలు ఒక్క మనిషి అని తెలియదు అసలు, చూసిన తర్వాత కూడా అన్లెస్ సంబడి టెల్స్ దెమ్. అంటే రూకీస్ కి తెలియదు ఫస్ట్ టైం చూసే వాళ్ళకి. అది షట్టర్ ఐలాండ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. షట్టర్ ఐలాండ్ ఇట్ టుక్ మీ అ వైల్ టు, తర్వాత కొన్ని క్లిప్స్ చూసి ఓ షిట్, సో హీ ఈజ్ యాక్చువల్లీ సైకోటిక్ పర్సన్ అని తర్వాత ఐ రియలైజ్డ్. యా. అండ్ అది దేర్ విల్ బి బ్లడ్ అనేది అర్థమవుతుంది కానీ విలన్ ఈజ్ ద హీరో ఇన్ దట్. ఎగ్జాక్ట్లీ. అతను వే ఆఫ్ ఆపరేటింగ్, ద వే హీ కిల్స్, అది ఐ థింక్ మీరు చెప్పిన 5 లో దేర్ విల్ బి బ్లడ్ అనేది ఇట్స్ ఓపెన్ ఎండెడ్. కాకపోతే దట్స్ మోర్ కనెక్టింగ్ టు మన సైకలాజికల్ ఏం లేకుండా కొంచెం ఫైట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవ్రీబడి ఇస్ లైక్. బట్
డానియల్ డే రోజ్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఇన్ దాట్ వాజ్ సంథింగ్ ఎల్స్. ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే నా పర్ఫార్మెన్స్లో ఐ థింక్ హిస్ ఇంపాక్ట్ విల్ బి దర్. డికాప్రియో వీళ్ళందరి ఇంపాక్ట్స్ ఐ థింక్ ఐ విల్ క్యారీ ఫార్వర్డ్. సో మోగ్లీలో ఈజ్ ఇట్ ఎ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ ఆర్ ఎమోషన్ డ్రివెన్ ఫిల్మ్? So there's a lot of emotion, sir. There's a lot of innocence in this particular character, and there's a lot of set pieces also. అంటే ఇప్పుడు మీరు ఇమోషన్ మాత్రమే కదా, ఐ థింక్ ద బ్రిలియన్స్ ఆఫ్ సందీప్ కూడా ఏంటంటే తను ఆ బ్లెండ్ని ఎలా చేశాడనేదే ఐ థింక్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇన్ ద నరేషన్ కూడా. ఈ క్యారెక్టర్ తగ్గట్టు జర్నీ ఎక్కడా మిస్ అవ్వకుండా, అండ్ మనకి మొత్తం క్యారెక్టర్ జర్నీ చూసేస్తే బోర్ కట్టేస్తుంది థియేటర్లో అని క్లారిటీతో హీ హ్యాస్ సమ్ సెట్ పీసెస్ అండ్ దేర్ ఇస్ ద ఆర్క్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ దట్ ఈస్ క్లియర్లీ డిఫైన్డ్. అండ్ యా, ఐ థింక్ ద బ్లెండ్ ఇస్ దేర్ ఇన్ మోగ్లీ. స్క్రీన్ ప్లేను there's highly emotionally driven scenes as well. There are some sequences that really would make people really emotional. That is also there. You're seen as a kid and then transformed into a actor, transformed into a man now. Yeah. So how is the reaction of the people, Right. you know, ఎన్టీఆర్ కానీ లేదంటే రామ్ చరణ్ గారు, ఎందుకంటే మీరు సినిమాలకి ఇంటరాక్ట్ అవుతుంటారు వాళ్ళని, బికాస్ లాట్ ఆఫ్ స్టార్ స్టడెడ్ ఈవెంట్స్ జరిగినాయి దానికి ఈ ఫిల్మ్ కూడా. అవును సార్. సో వాట్ ఈస్ ద రియాక్షన్ అబౌట్ యూ అండ్ యువర్ పర్ఫార్మెన్సెస్? వెల్, రామ్ చరణ్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ దే వర్ రియలీ ఐ థింక్ సర్ప్రైజ్డ్ ప్లెజెంట్లీ. అండ్ ఎన్టీఆర్ గారు కూడా ఐ థింక్ when I was sharing something with him while the teaser was being launched that I used to practice your monologue, sir. అండ్ మీ సినిమాలు చాలా ఎక్కువ చూసేవాడిని చిన్నప్పుడు అని చెప్పినప్పుడు నాకు ఇవన్నీ తెలుసు అని చెప్పారు. బేసిక్లీ ఐ థింక్ అమ్మాయి ఎవరో చెప్పుంటారు. బట్ I think what he genuinely felt about my acting or something, he spoke it out. And it was really a blessing for me because a person who's in a stature like that, saying a word about a newcomer would really add some value. And that was such a sweet gesture of his. And tanu genuine ga anpichindi tanu cheppadu. So I was really happy about that. And Ram Charan garu kuda he was talking about the cinematography and like, you know, how everything worked well. And he said that like, you know, he didn't watch my first film but he heard that it really worked well for me. And so he was expressing that. It was really nice listening to that from them. Bubblegum ee cinemalo, Sir, do you see any improvement in your work personally? I don't think I should be answering that, sir. But yeah, definitely what I've focused on or what I wanted to create was Bubblegum అనేది it was a very urban setup లో ఒక తెలంగాణ యాస ఉన్న సిటీ బ్రీడ్ కుర్రోడు. ఇక్కడికి వచ్చేస్తే ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్ స్పెక్ట్రమ్. అంటే ఇట్స్ అ వెరీ ఇన్నోసెంట్ ఫెలో. అడవిలో వాడు సొంతంగా ఉంటున్నాడు. ఊర్లోకి వాడి పనుల కోసం ఏమైనా వాడి జీవితంలో ఏమైనా గడపడానికి డబ్బుల కోసం వస్తున్నాడు. లేకపోతే మోర్ ఐడెంటిఫైబుల్, మోర్ రిలేటబుల్. అండ్ ఇట్ వాజ్ కంప్లీట్ డిఫరెంట్ స్పెక్ట్రమ్. అండ్ యాస కూడా వైజాగ్ యాస తీసుకున్నాం ఈసారి, బికాజ్ పాడేరు పార్వతీపురం ప్రాంతాల్లో సెటప్ అయిన కథ కాబట్టి వైజాగ్ యాస అక్కడికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి అది వైజాగ్ యాస తీసుకున్నాం. సో ఇట్ వాస్ కంప్లీట్లీ on the opposite spectrum of Bubblegum. So I was really excited because as an actor, I think at the stage I'm in right now, I want to showcase my variation or range. And I was really happy that this happened. And improvement gurinchi, I don't think I should be commenting. Yeah. సో జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు రూకీగా కనిపించే క్యారెక్టర్స్ రూకీగా కనిపిస్తుంది మనకి. యాక్టింగ్ అంత కొంచెం రూకీగా ఉందనుకుంటాం. బట్ వన్స్ యు ఆర్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అన్ యాక్టర్, డౌన్ ద లైన్ చూస్తే అది చాలా ఒరిజినల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ కదా. Yeah, that's the magic of time. Yeah. And the magic of success. Right. Yeah. సో మీరు సుమా గారి రాజీవ్ కనకాల గారి అబ్బాయిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవటం, అందులో ఎంత అడ్వాంటేజ్ ఉంది, ఎంత డిసడ్వాంటేజ్ ఉంది? సో డెఫినెట్గా సార్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ రిగార్డింగ్ ద నాలెడ్జ్ దట్ ఐ కెన్ పొజెస్. ఇప్పుడు మా తాత హీస్ టాట్ యాక్టింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్, సో మెనీ స్టార్స్ ఈస్ ట్రైన్డ్. సో
ఆయన తాలూకు నాలెడ్జ్ని హిస్ పాస్డ్ ఆన్ టు మీ ఇన్ వాట్ ఎవర్ ఐ కుడ్ గెయిన్. అండ్ తను ఒక పుస్తకం రాశాడు, అభినయ వేదం అని. ఇట్స్ లైక్ అ పిహెచ్డి థీసిస్ ఆఫ్ హిస్ యాక్టింగ్ నాలెడ్జ్ ఇన్ తెలుగు. రైట్. అండ్ దాంట్లో ఫస్ట్ పేజ్ ఏంటి అంటే ఓపెన్ చేస్తే నా 3rd బర్త్డే ఫోటో ఉంటుంది. అండ్ ఈజ్ రిటర్న్ డౌన్ దేర్ దట్ నన్ను ఎవరు ఎప్పుడు డిస్కరేజ్ చేసినా, నన్ను ఎల్లప్పుడూ ఎంకరేజ్ చేసిన రోషన్ కనకాల 3వ పుట్టినరోజుకి నా కానుక ఇది అని ఆయన రాసిన పుస్తకం అది. మీరు ఎంకరేజ్ చేస్తారా చిన్నప్పుడు? అది నాకు కూడా తెలియదు, నేను ఎంకరేజ్ చేశాను. బట్ ఈ ఫెల్ట్ దట్ అండ్ హీ డెడికేటెడ్ దట్ పుస్తకం. అండ్ దట్ వే ఎవరికి పుట్టినా కూడా ఇలాంటి మూమెంట్స్ ఐ థింక్ నోబడి ఎల్స్ కెన్ హ్యావ్. రైట్. సో దట్ వే ఐమ్ బ్లెస్డ్ విత్ ద నాలెడ్జ్ దట్ ఈస్ షేర్డ్ ఆన్. యు ఆర్ ప్రొఫెషనల్లీ groomed and qualified in that way. Yeah. Basically you don't need celebrity parents for that. Yeah. అంటే ఆ విద్య అనేది, ఆ గ్రూమింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది as an actor. So that way I'm blessed with that and the knowledge that my mom or my dad, ఇప్పుడు నేను రాత్రి నాకు ఇప్పుడు రేపు పొద్దున ఒక సీన్ ఉంది, నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఒక బ్లాక్ ఏదైనా వచ్చింది, క్రియేటివ్ బ్లాక్ ఏదో వచ్చింది, నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చొని నాన్న నాకు అర్థం కావట్లేదు ఇక్కడ, కెన్ యూ మేబీ లైక్ ఎలాబరేట్ వాట్ ద బీట్స్ ఆర్ ఆర్ ద ఇమోషన్ ఏంటి దీని వెనకాల అని అనడానికి నాకు ఆ స్పేస్ ఉంది. ఐమ్ బ్లెస్డ్ విత్ దాట్ అండ్ ఐమ్ బ్లెస్డ్ విత్ మై మదర్ స్పాంటేనిటీ అండ్ హర్ యాక్టింగ్ ప్రోవెస్. ఇవన్నీ ఐ థింక్ దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ అండ్ దీస్ ఆర్ ద సిల్వర్ స్పూన్స్. అండ్ మిగతాది ఐ థింక్ అందరికీ ఒకటే సార్, అందరికీ దే హ్యావ్ టు గో త్రూ ద సేమ్ జర్నీ. సినిమా పడిన తర్వాత యాక్టింగ్ చేశాడంటేనే వాడిని ఎంకరేజ్ చేస్తారు, లేదు అంటే బాబు బాయ్ అంటారు. అంటే నాకు తెలీదు, బట్ సమ్వేర్ మీ పేరెంట్స్ ఫండెడ్ యువర్ ఫిల్మ్ అనేసి అన్నారు. Bubblegum was our production, sir. We put in our money and we produced that. And People Media Factory presented it, helped us connect to distributors. So yeah, that way they helped quite a lot. So మొదటి ఫిల్మ్, what is the financial result? Financial result, sir, it was definitely koncham not up to the mark as we expected. But one thing I was really happy was it touched people. It really made a difference. ఇదేదో ఇంకొక కొత్త ఫ్యామిలీ వారసత్వం నుంచి వస్తున్న హీరో కాదు, దెర్ ఇస్ సమ్ ఎడ్జ్, వీడు కూడా బ్రింగ్ ఆన్ టేబుల్కి తీసుకొస్తున్నాడు అనే ఒక థింగ్ని ఎస్టాబ్లిష్ చేసింది. రియలీ ఇంపాక్టెడ్ సర్టన్ పీపుల్. నాకు బాగా గుర్తు, ఇప్పుడు ఒక థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు ఐ థింక్ దెర్ వాజ్ దిస్ పర్సన్ హు వాజ్ సిట్టింగ్, అంటే ఒక థియేటర్కి వెళ్ళాము, అది 3/4 ఫిల్ అయి ఉంటుంది, ఫస్ట్ సెకండ్ రో తను కూర్చొని ఉన్నాడు. And as soon as I walked in after the climax, he just came and he hugged me and he had tears in his eyes. And he said, Kalusta bro, nannu pakka kalusta nuvu. Thank you for this film. Thank you for this. It really impacted me. And turns out that person has broken up with his girlfriend at that time. He's really turned his life upside down and he's made some impact in his life. Right. That is what I make films for. And I think that was the real success I witnessed and I was really, really happy about that. Yeah. So what is the financials for this Mowgli 2025? Financials completely PMF is taken over, sir. I'm not sure about the deals ఏమైనా OTT అని. I think OTT has been done, sir. OTT is sold, music rights sold అయిపోయింది, హిందీ ఇది కూడా డబ్బింగ్ కూడా సేల్ అయినట్టుంది. And I'm not sure about the rest. ఇంకా నాకు కూడా అంత కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రాలేదు, బట్ we're in a very good space already. Right. Yeah. సో సందీప్ రాజ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, అంటే వాట్స్ హిస్ స్టైల్? His style, sir, I think what I really was నాకు చాలా నచ్చింది ఏంటంటే తన స్టైల్లో ద వే హీ ట్రీట్స్ సర్టన్ సీన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమోషనల్ సీన్ ఉంది, హీ డజంట్ స్ట్రేట్ అవే గో టు ఇమోషన్. హీ విల్ ఫస్ట్ ప్రిపేర్ ద ఆడియన్స్, హీల్ క్రాక్ అ జోక్ ఆల్సో, మేబీ he'll crack a joke and then slowly he'll take it to the emotion and after that he'll rise it up again. ఇంకొక వేరే ఒక సీక్వెన్స్ యాడ్ చేస్తారు which will give you a high. So that way is always engaging the audience. And I think that is really, really important to get people to the theater and make them sit in the theater. And దాన్ని కూడా ఏదో థియేటర్ కోసమే చేయాలి మనం అని కాకుండా ఒక యూనివర్సల్గా ఇప్పుడు ఒక 10 ఏళ్ల తర్వాత సినిమాని మనం వెనక్కి తిరిగి చూసినా కూడా అరే భలే తీసాడు రా అప్పుడు అనిపించేలాగా రాశాడు కథని. నాట్ జస్ట్ ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ వాలిడేషన్ కాకుండా చాలా బాగా రాశాడు. సో దట్ ఐ థింక్ ఇస్ రియలీ రియలీ ఇస్ మార్క్.
సో కట్ టు సీన్ ఉండకుండా దెర్ ఇస్ అన్ ఎమోషన్ అండ్ దెర్ ఇస్ Yeah. కైండ్ ఆఫ్ ప్రాపర్ ఫ్లో. దాన్ని ఆర్గానిక్గా ఎలా ఇప్పుడు మనకి జనరల్గా కొన్ని సీన్స్ మేబీ వి ఓపెన్ చేయగానే హీరో కూర్చున్నాడు ఏడుస్తున్నాడు కాకుండా దానికి ఒక చిన్న ప్రిల్యూడ్ ఇస్తాడు, ఇలాగ హీరో ఐ మీన్ ఇంకొకరితో ఇంటరాక్షన్ జరిగింది, ఆ ఇంటరాక్షన్లో దేర్ ఇస్ అ ఫనీ మూమెంట్ ఆ సీన్కి తగ్గట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న టీజర్లో ఒక డైలాగ్ వచ్చింది సార్, మనకెందుకు మా కోపాలు ఇవన్నీ అవును, పావు గంట ఆకుండా వెంటనే బుక్కులు నొప్పి వచ్చేస్తాయి, అంటే జీవితాంతం ఆనందంగా ఉండాలంటే ఎలాగ చెప్పు అనేది దిస్ క్రేజీ ఫిలాసఫీ ఇన్ దట్. అవును, ఆ ఫిలాసఫీని చాలా ఆనందంలో కూడా సాడ్నెస్ ఉందని. సో దట్ వే హిస్ రైటింగ్ ఇస్ రియలీ రియలీ నైస్. ఐ ఎంజాయ్డ్ బ్రింగింగ్ దోస్ లైన్స్ టు లైఫ్. ప్లస్ హర్ష వైవా హర్ష మీ ఫ్రెండ్గా వేస్తాడు ఇందులో. అండ్ ఐ థింక్ హీ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ క్యారెక్టర్లో చేయలేని చెప్పలేని కొన్ని ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్, అతను హీ క్యారీస్ ఇట్ ఆఫ్ మేకింగ్ ఇట్ లైవ్లీ. He has a very very impactful role. తన క్యారెక్టర్ కూడా ఇట్స్ వెరీ వెల్ క్రాఫ్టెడ్. సెకండ్ హాఫ్ లో దేర్ సమ్ రియలీ రియలీ నైస్ సీక్వెన్సెస్ ఆఫ్ హిస్. సో యా, ఇట్ వాస్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హిమ్ ఆల్సో. ఎందుకంటే ఆన్ అ సెట్ ఐ నో ద డిఫరెన్స్. అంటే ఇప్పుడు నేను ఇంత ప్రొఫెషనల్గా నేను వెన్ ఐమ్ ట్రైంగ్ టు బ్రింగ్ మై సెల్ఫ్ ఆన్ ద సెట్ కదా, వెన్ ద ఆపోజిట్ కో-యాక్టర్ ఇస్ నాట్ సో ప్రొఫెషనల్ ఇట్ ఈస్ రియలీ పెయిన్ఫుల్. సో అలాంటి సందర్భాలు కూడా కొన్ని చూసాం. బట్ హర్షతో ఇట్ వాస్ వెరీ వెరీ ప్లెజెంట్. And name na own techniques, so I try to recollect or bring in some thoughts before the scene, so I try to just avoid some nonsense jokes mundu. Over there he gave me that space, he's really been in that space too, so it was very very lovely to work with him. All right, so what are your future projects? Inko rendu unnai sir. There's one that is kind of in the pre-production stage right now, konచెం script work light ga jarugutundi. And there's another film that is in the placement process. So akkada adi inka fix avaledu what anedi. The next one I have a producer on, but he's a new producer who is very excited to do that film. So we can expect one film from you per year? Yeah sir, yeah, ippudaithe I've come to this conclusion that I want to tell more stories. I was very rigid about, అంటే మోగ్లీ ఇంత టైం అవడానికి అంటే లైక్ టు గెట్ అనదర్ ఫిల్మ్ అవుట్ కూడా ఇంత టైం ఎందుకు అయిందంటే నాకు ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్ దట్ ఐ వాంట్ టు డూ ఇంపాక్ట్ఫుల్ స్టోరీస్. ఐ వాంట్ టు డూ స్టోరీస్ దట్ ఆర్ రిమెంబర్డ్, నాట్ జస్ట్ ఫర్గాటన్. సో దట్ వే ఐ థింక్ ఐ వెయిటెడ్ సమ్ టైమ్ ఫర్ దట్. అండ్ ఫార్చునేట్లీ ఇంకా 2 కథలు వేరే కూడా దట్ ఐ రియలీ లైక్డ్ రీచ్డ్ మీ బిఫోర్ దిస్ ఫిల్మ్ రిలీజ్డ్. సో అవి జరుగుతాయి ఇప్పుడు. That's nice. Mowgli is releasing on December 12th. Thank you sir. And I am looking forward to it. All the best. Thank you sir. Thank you so much. Lovely talking to you.